Hello friends, welcome back to my YouTube channel. Make subscribe channel video and like cheyandi. Let's go to the video topic friends. గత కొన్ని రోజుల నుంచి సన్ రైజ్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య గొడవ అవుతుంది. ఈ న్యూస్ తెగ వైరల్ అవుతా ఉంది మనకి అన్ని న్యూస్ ఛానళ్ళు. ఈ గొడవకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారంటే ఈ విషయం ఎంత పెద్దగా అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCA గత కొన్ని రోజుల నుంచి SRH మేనేజ్మెంట్ బెదిరించి ఫ్రీ పాస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఒక పక్క IPL ఫుల్ జోష్ లో ఉంటే ఇప్పుడు IPL టీం లిస్ట్ లో మంచి క్రేజ్ ఉన్న టీం అయిన SRH కి ఇలాంటి ఇష్యూ రావడం నిజంగా కొంచెం సాడ్ అని చెప్పాలి. అయితే HCA వాళ్ళు SRH మేనేజ్మెంట్ ఏకంగా 10,000 వరకు ఫ్రీ పాస్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తారని తెలుస్తుంది. ఒక ఫ్రీ పాస్ రేట్ బేసిక్ గా మనకి ఇక్కడ చూస్తే 20,000 30,000 దాకా ఉంటుంది అనమాట. అలాంటిది 10,000 ఫ్రీ పాస్ వరకు ఇవ్వడం అంటే అస్సలు జోక్ కాదు. అయితే ఇక్కడ SRH మేనేజ్మెంట్ ఫ్రీ పాస్ ఇచ్చినప్పటికీ ఇంకా ఫ్రీ పాస్లు ఇంకా ఇవ్వాలని చెప్పి HCA మేనేజ్మెంట్ ఇక్కడ SCA మేనేజ్మెంట్ డైరెక్టర్ అయిన జగన్మోహన్ రావు గారు డిమాండ్ చేశారట. వాళ్ళు SRH వాళ్ళకి ఈమెయిల్స్ కూడా పంపించి బెదిరిస్తున్నారని బయట న్యూస్ తెగ వైరల్ అవుతా ఉంది. ఈ SRH మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ ఒక లెటర్ SCA వాళ్ళకి పంపించారంట. ఆ లెటర్ లో ఫ్రీ పాస్ లో కొంచెం బ్లాక్ మెయిల్స్ చేయడం అండ్ వార్నింగ్ ఇవ్వడంతోనే ఈ లెటర్ మేము రాస్తున్నాము అని చెప్పి వీఆర్ నాట్ హ్యాపీ అని చెప్పి వాళ్ళు ఈ లెటర్ రాస్తారంట. ఇక్కడ SRH మేనేజ్మెంట్ కి ఇలాగే బెదిరింపులు వస్తే హైదరాబాద్ లో ఉప్పల్ గ్రౌండ్ అయిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కాకుండా మరో వేదిక అంటే వైజాగ్ నుంచి మాక్సిమం మ్యాచెస్ అనేవి వీళ్ళు ఆడతామని ఈ లెటర్ లో క్లియర్ గా చెప్పారంట. ఇక్కడ IPL మ్యాచెస్ వెన్యూ ప్లేసెస్ మారుస్తామని అనడం అంటే ఇది నాట్ ఎ జోక్, చిన్న ఇష్యూ కాదు. ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుని ఇక్కడ SRH మేనేజ్మెంట్ అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ ని SRH మేనేజ్మెంట్ కి రెంట్ ఇస్తుంది. బేసిక్ గా మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఏ క్రికెట్ గ్రౌండ్ IPL మ్యాచెస్ ఎలా ఉంటుందంటే హైదరాబాద్ HCA గ్రౌండ్ ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ వాళ్ళు ఏంటంటే HCA వాళ్ళు SRH మేనేజ్మెంట్ కి రెంట్కి ఇస్తారన్నమాట. రెంట్కి ఇచ్చిన తర్వాత SRH మేనేజ్మెంట్ వాళ్ళు ఎన్నైతే గేమ్స్ ఆడతారో ఎన్ని మ్యాచెస్ ఆడతారో ఆ మ్యాచెస్ అన్నిటికీ వాళ్ళు రెంట్ పే చేస్తారు. అండ్ అది కాకుండా అండ్ ఆ స్టేడియం అన్ని మెయింటెనెన్స్ చేయడం అండ్ టికెట్స్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే HCA అండ్ వాళ్ళకి 10% ఫ్రీ పాస్ అనే SRH మేనేజ్మెంట్ కి ఒక అగ్రిమెంట్ ప్రకారంగా స్టార్టింగ్ ఒప్పుకుంది అనమాట. సో దాని ప్రకారంగానే SRH మేనేజ్మెంట్ వాళ్ళు 10% ఇక్కడ ఫ్రీ టికెట్స్ అనేవి HCA మేనేజ్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఇది సరిపోదన్నట్టు వాళ్ళు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇష్యూలో HCA మేనేజ్మెంట్ కొంచెం తప్పు ఉందని మనకి అనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ SRH మేనేజ్మెంట్ 10% ఫ్రీ పాస్ ఇస్తుందంట. అయినప్పటికీ ఇంకా ఎక్స్ట్రా 10% పాస్ ఇవ్వాలని HCA వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారని ఇక్కడ టాక్. అయితే ఈ డిమాండ్ ని SRH వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో చెప్పాను. ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి 20,000 30,000. మీకు తెలుసు IPL డిమాండ్ ఎంత ఉంటుందో మన ఇండియాలో ఘోరంగా ఉంటుంది. అది హైదరాబాద్ అయితే హైదరాబాద్ ముంబై చెన్నై లాంటి గ్రౌండ్లు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది మనకి. అలాంటిది ఒక టికెటే 20,000 30,000 ఉన్నప్పుడు ఆల్రెడీ 10% ఫ్రీ అగ్రిమెంట్ ప్రకారంగా 10% వీళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు SRH వాళ్ళు. సో దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలన్నారు కరెక్ట్ గా అనిపిస్తుంది నాకు. అయితే కోర్టు నుండి ఫ్రీ పాస్ టికెట్స్ ఇవ్వలేదని మొన్న IPL మ్యాచెస్ అయినప్పుడు ఈ క్రికెట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఉప్పల్లో మొన్న IPL మ్యాచెస్ అయినప్పుడు ఈ VIP రూమ్స్ ఉంటాయి అనమాట. ఈ VIP రూమ్స్ కొన్నిటి లాక్ వేస్తారంట. లాక్ వేసి ఆ లాక్ కీ కూడా వేయకుండా వీళ్ళు HCA మేనేజ్మెంట్ వాళ్ళు SRH లాక్ కీస్ కూడా ఇవ్వాలి. ఒక లాక్ రూమ్ లో మినిమం 50 to 100 మెంబర్స్ పడతారు అనమాట. మీకు తెలుసు IPL మ్యాచెస్ కి మనకి ఏమంటారు VIPలు ఎక్కువ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి VIP రూమ్స్ కావాలి. సో ఈ VIP రూమ్స్ కూడా వీళ్ళు లాక్ వేస్తారంట. ఇక్కడ SRH మేనేజ్మెంట్ దీన్ని తీవ్రంగా ఆరోపించి వీళ్ళు VIP రూమ్స్ కూడా IPL మ్యాచెస్ లాక్ చేస్తున్నారు అని చెప్పారు. ఇక్కడ SRH వాళ్ళు HCA వాళ్ళకి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ లెటర్ లో వన్ వర్డ్ మనం చెప్పాలంటే HCA వాళ్ళ మమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నారు అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే మేము క్రికెట్ గ్రౌండ్ అయినా ఉప్పల్ గ్రౌండ్ వేదిక మార్చుకొని వేరే గ్రౌండ్ లోకి వాడతామని చెప్పారు. అయితే ఇక్కడ మరోవైపు ఈ HCA మేనేజ్మెంట్ రిప్లై ఇచ్చినాడు. ఏం రిప్లై ఇచ్చారంటే HCA మేనేజ్మెంట్ మరోవైపు SRH నుంచి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఎలాంటి లెటర్ రాలేదంట. ఇది ఓన్లీ ఒక పుకారని వాళ్ళు కొట్టి పరుస్తున్నాడు HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు. ఈ విషయం తెలంగాణ సీఎం వరకు వెళ్ళింది కాబట్టి ఇది పుకారు కాదు నిజమని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇక్కడ HCA మేనేజ్మెంట్ పై గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. మీరు ఎప్పుడు చూస్తే HCA మేనేజ్మెంట్ కొన్ని ఆరోపణలు చాలా వచ్చాయి గతంలో. అందులో మనకి మేజర్ కరెంట్ బిల్ పే చేయాలని ఒకటి అండ్ మరొకటి మ్యాచ్ ఫీజు అనేది వాళ్ళు బ్లాక్ లో అమ్ముతున్నారు అదొకటి. ఇంకోటి HCA వాళ్ళ మెయింటెనెన్స్ సరిగా లేదని చెప్పి మరొకటి. సో ఇలా చాలా రకాల ఆరోపణలు HCA వాళ్ళపై గతంలో చాలా ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఎలాంటి వివాదం లేకుండా పూట గడపడం కొంతమంది వీళ్ళపైన ఆరోపిస్తున్నారు.
ఈ హెచ్సి ఇలాగే కంటిన్యూ చేస్తే హైదరాబాద్ లో ఉన్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫ్యాన్స్ కి నిజంగా షాక్ మాత్రం రాక తప్పదు. ఎందుకంటే ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మరోవైపు క్రికెట్ గ్రౌండ్ అనేది వాళ్ళు మారుస్తామని వేరే వేదికగా క్రికెట్ హైదరాబాద్ కాకుండా వేరే గ్రౌండ్ లో ఆడతామని చెప్పారు. అయితే ఆ వేరే గ్రౌండ్ వచ్చేసి మరి వేరే గ్రౌండ్ కాదు, మనకి విశాఖపట్నం అయినా క్రికెట్ గ్రౌండ్. అయితే హైదరాబాద్ ఉప్పల్ గ్రౌండ్ కి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వదిలేస్తే హైదరాబాద్ ఉప్పల్ గ్రౌండ్ కే కాదు, ఏదైనా హైదరాబాద్ సిటీకి కూడా పెద్ద దెబ్బ అనమాట. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఒక పెద్ద ఐటీ హబ్ అనమాట, ఇండియాలో 4th and 5th ప్లేస్ లో పెద్ద ఐటీ హబ్. హైదరాబాద్ గవర్నమెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ కి హైదరాబాద్ సిటీకి పెద్ద దెబ్బ అనమాట. ఒక ఐపీఎల్ మ్యాచెస్ అనేది పూర్తిగా ఇక్కడ రాజీవ్ గాంధీ ఇక్కడ ఉప్పల్ గ్రౌండ్ నుంచి వైజాగ్ కి మారిపోతాయి ఒకవేళ. అయితే ఇష్యూలో తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు హెచ్సిఏ అండ్ ఎస్ఆర్హెచ్ రిపోర్ట్ తేయాలని చెప్పి మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు విజిలెన్స్ ఎంక్వైరీ వేశారంట. అయితే ఇండైరెక్ట్ గా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తుందని చెప్పారు. సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ వేశారనమాట. అయితే విజిలెన్స్ ఎంక్వైరీలో ఎస్ఆర్హెచ్ చేసిన ఆరోపణలు నిజంగా తెలిస్తే ఈ హెచ్సిఏ పైన గవర్నమెంట్ లీగల్ యాక్షన్ తీసుకున్న ఛాన్సెస్ మాక్సిమం. ఒకవేళ ఈ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఏం చేసే ఛాన్స్ ఉన్నారు, వాళ్ళు ఏకంగా బీసీసీఐకి కంప్లీట్ ఇస్తారు. బీసీ అంటే భారత్ క్రికెట్ బోర్డ్, అది ఇండియా క్రికెట్ కి హెడ్ అనమాట బీసీసీఐ, మనందరూ తెలుసు. ఈ బీసీసీఐ వాళ్ళు కంప్లీట్ ఇస్తే బీసీసీఐ ఒకళ్ళు రంగంలో దిగి హెచ్సిఏ వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసే ఆరోపణలు నిజమని తెలిస్తే హెచ్సిఏ పైన వాళ్ళు తీవ్రంగా వాళ్ళు మంచి స్ట్రిక్ట్ పాలసీ ఇచ్చి వాళ్ళపైన కొంచెం చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి హెచ్సిఏ పైన బీసీసీఐ వాళ్ళు. సో ఇది ఇంకోటి ఏంటంటే వీరు పూర్తిగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు వేదిక అంటే మన గ్రౌండ్ కూడా మార్చే ఛాన్స్ ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ హైదరాబాద్ కాకుండా వాళ్ళు వైజాగ్ లేదా వేరే ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా రెవెన్యూ పరంగానే బ్రాండ్ ఇమేజ్ పరంగానే దీనికి దెబ్బతింటుంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ముందే మేలుకొని దీన్ని ఈ ఎస్ఆర్హెచ్ చేసే ఆరోపణలు ఎస్ఆర్హెచ్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ని అండ్ హెచ్సిఆర్ ఎస్ఆర్హెచ్ మధ్య ఇష్యూస్ ని వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారనమాట. ఒక పక్క ఐపీఎల్ ఎంజాయ్ మూమెంట్ లో ఉంటే మరో పక్క హైదరాబాద్ లవర్స్ కి హైదరాబాద్ లోని ఐపీఎల్ లవర్స్ కి నిజంగా ఇది పెద్ద షాక్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఇది కనుక గ్రౌండ్ కనుక మారిపోతే కొంచెం మనకి వెరీ డిసప్పాయింటెడ్ ఫర్ హైదరాబాద్ ఐపీఎల్ లవర్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.